టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే కొంచెం కార్డియక్ ఎక్సర్సైజెస్ ఏంటంటే వార్మప్కి బాడీ కార్డియక్ ఫిట్నెస్ కోసము అది కార్డియో ఎక్సర్సైజెస్. మజిల్ లాస్ ప్రివెంట్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, మజిల్ ప్రిజర్వ్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత మజిల్ కార్డియక్ ఫిట్నెస్ బాగా ఉండి మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉన్న తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో బాడీ ఫ్లెక్సిబుల్గా లేకపోతే మజిల్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది, తర్వాత బాడీ యొక్క మూమెంట్ కూడా తగ్గిపోతుంది. సో దీనికితో పాటు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ లేదా యోగా కూడా యాడ్ చేయగలిగితే ఒక కాంప్రిహెన్సివ్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ మనకి తయారవుతుంది. సో ఒక ఫిట్ అండ్ హెల్తీ పర్సన్ కావడానికి అవకాశం ఉంటుంది. 50 years దాటిన వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళ ఎక్సర్సైజ్ షెడ్యూల్లో కొంచెం కార్డియక్ యాక్టివిటీ, కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కొంచెం ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేస్తే ఓవరాల్గా దే విల్ హ్యావ్ ఏ వెరీ హెల్తీ బాడీ అండ్ ఏ హెల్తీ మైండ్. దాంతో మెడిటేషన్ కానీ ఇంకా వేరియస్ యాక్టివిటీస్ పెంచుకుంటే నాట్ ఓన్లీ బాడీ మైండ్ అన్ని సింక్లో ఉండి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒక మనిషి కనిపించడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది.